ఓసారంట ఓ సంఘంలో ఓ యవనస్తుడు ఎంతో ఉత్సాహంగా ప్రార్థించి దైవజనుడిని సంతోషపెట్టేవాడు. ఆ యువకుడు ప్రార్థనకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి సంఘం ఎదుటికి వచ్చి, ప్రభువా నీ కృప తప్ప నాకేమదయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా అని అడిగేవాడంట. దైవజనుడు తనను చూసి ఎంతో సంతోషించేవాడు. ఉన్నట్టుండి ఆ వ్యక్తి సంఘానికి రావడం మానుకున్నాడు. ఈ పాస్టర్ గారికి ఎందుకు రావట్లేదు కారణం తెలియట్లేదు. ఓ పూట పాస్టర్ గారు కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయల మార్కెట్లో పొరపాటునో గ్రహపాటునో ఈ యవనస్తుడు ఆ పాస్టర్ గారిని కలుసుకున్నాడు. కలవగానే, బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి ఈ మధ్యలో ప్రార్థనకు రావట్లేదు? నువ్వు ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి, ప్రార్థించిన ప్రతిసారి దేవుని కృపను కోరుకున్నావు కదా, చాలా చక్కగా ప్రార్థించేవాడివి, సంఘానికి వచ్చేవాడివి, ఈ మధ్యలో ఏంటి సంఘంలో కనబడడం అంటే, ఎందుకు రావాలి సార్, కృపకు పెండ్లైపోయింది కదా అన్నాడు సార్. ఏమైపోయింది? పెండ్లైపోయింది. ఇప్పుడు ఈ యవనస్తుడికి కావాల్సింది ఏ కృప? పెండ్లి గాని కృప కొరకు దేవుని మందిరానికి వచ్చాడు ఈ యవనస్తుడు. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే ఈ యవనస్తుడు కృపతో పాటు కనుమరుగైపోయాడు. బిడ్డలారా, చాలా మంది విశ్వాస జీవితంలో కృప అనే మాటకు అర్థము తెలియని పరిస్థితిలో ఉంటారు. కృప అనేది మనము చేసే మంచి పనుల ఫలితంగా వచ్చే ఫలితము కాదు. కృప అనేది మనము చేసే ఉపవాసాల వల్ల వచ్చే రిజల్ట్ కాదు. కృప అనేది మనము చేస్తున్న సేవను బట్టి దేవుడిచ్చే డిగ్రీ కాదు. బైబిల్ అంటున్న మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదా. కృపయే నే బ్రతికియుం నానంతే కృపయే.